నిన్న ఆన్‌లైన్‌లో అయితే మాత్రం మార్నింగ్ నుండి 'ధూమ్ 4' అనే పేరు విపరీతంగా ట్రెండ్ అయిందనమాట. దానికి రీజన్ ఏంటంటే 'ధూమ్ 4' ప్రాజెక్ట్ ప్రస్తుతానికైతే మాత్రం కన్సిడరేషన్‌లో ఉంది. దాంతో పాటు బిగ్గెస్ట్ స్టార్ కాస్టింగ్‌ని ఈసారి తీసుకోబోతున్నట్టు. దీని గురించి అప్డేట్స్ అయితే కొద్దిగా రూమర్స్ టైప్‌లో వచ్చాయి. కొంతమంది కన్సిడరేషన్ లిస్ట్‌లో ఉన్న యాక్టర్స్ నేమ్స్ కూడా వచ్చాయి. ఒకప్పట్లో అయితే 'షారుఖ్ ఖాన్' అండ్ 'హృతిక్ రోషన్' అనే రూమర్స్ చాలా గట్టిగా వచ్చాయన్నమాట. ఇద్దరు క్యారెక్టర్స్ కూడా విలన్సే. అభిషేక్ బచ్చన్ ఎప్పట్లానే పోలీస్ క్యారెక్టర్ అని చెప్పి అప్పట్లో రూమర్స్ వచ్చాయి. బట్ ప్రెజెంట్ ఆ లిస్ట్ లేదు. అంటే లిస్ట్ లో 'హృతిక్ రోషన్' గారి నేమ్ లేదు ప్రస్తుతానికి. మేబీ ఆయన ఈ 'వైఆర్ ఆఫ్ యూనివర్స్' లోని పఠాన్, టైగర్, కబీర్ ఈ క్యారెక్టర్స్ తోటే మేబీ కొలాబరేట్ అవ్వచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే ఎక్కువగా మెయిన్ లీడ్ విలన్ క్యారెక్టర్ లోని 'షారుఖ్ ఖాన్' అనే నేమే వస్తుంది. అదెందుకో స్మాల్ ప్రూఫ్ కూడా రివీల్ అయింది. మాట్లాడుకుందాం దాని గురించి. రీసెంట్ గా ఎస్ఆర్కే గారికి కొన్ని సౌత్ ఆఫర్స్ వచ్చాయి. అవన్నీ కూడా ప్రస్తుతానికి హోల్డ్ లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా 'తలైవార్ 171' ఫిలిం లోని ఎస్ఆర్కే గారిని ఎక్స్టెండెడ్ క్యామియోగా లోకేష్ కనకరాజ్ అప్రోచ్ అయ్యారు. కాకపోతే ఆ ఫిలిం ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. అఫ్ కోర్స్ ఎస్ఆర్కే గారు రజనీకాంత్ గారికి చాలా పెద్ద ఫ్యానే. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో ఆయన ఎక్కువ క్యామియోస్ ని చేశారంట. రాకెట్రీ గానీ, లాల్ సింగ్ చెడ్డా గానీ, బ్రహ్మాస్త్ర గానీ, టైగర్ 3 గానీ. సో ఇది కూడా ఒక స్మాల్ క్యామియో కాబట్టి పెద్దగా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. దాంతో లోకేష్ కనకరాజ్ రణ్వీర్ సింగ్ ని అప్రోచ్ అయినట్టు కూడా న్యూస్ వచ్చింది. అఫ్ కోర్స్ రణ్వీర్ సింగ్ యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీ అయిపోయారంట. రీసెంట్ టైమ్స్ లో ఆయన డాన్ 3 లోని ఎస్ఆర్కే ని రిప్లేస్ చేస్తున్నారు. ఇప్పుడు క్యామియో ఆఫర్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళింది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. పోతే నిన్న కాకుండా మొన్న ఈవినింగ్ నైట్ అవుతున్న టైంలోని 'వైఆర్ ఆఫ్ స్టూడియో' దగ్గరికి వెళ్తున్నట్టు ఎస్ఆర్కే గారు కనిపించారు. కొన్ని ఫొటోస్ కూడా పెట్టారు. అది ఇంటర్నెట్ లో పెడితే కొంతమందికి కాపీరైట్ పడింది పేజ్ కి. సో అందువల్ల ఇక్కడ పెట్టాలంటే కొద్దిగా భయంతో పెట్టలేదు. ఏముంది బ్రో, 'వైఆర్ ఆఫ్' తోటి టైగర్ వర్సెస్ పఠాన్ ఫిల్మ్ గురించి, స్క్రిప్ట్ గురించి ఏదో డిస్కషన్స్ గురించి వెళ్ళుంటారులే అని మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే ఇండస్ట్రీ ఇన్సైడర్ బజ్ లోని 'ధూమ్ 4' ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయిందో అప్పుడే ఈయన 'వైఆర్ ఆఫ్ స్టూడియోస్' కి వెళ్లారు. సేమ్ ఇంతకు ముందు ఒకసారి 2020 లోని 'వైఆర్ ఆఫ్ స్టూడియో' కి వెళ్తున్నప్పుడే పఠాన్ అనౌన్స్మెంట్ ముందే న్యూస్ అంతా బయటకు వచ్చింది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో ఒక పెద్ద యాక్షన్ ఫిల్మ్ లో ఎస్ఆర్కే గారు చేస్తున్నారు 'వైఆర్ ఆఫ్ స్టూడియోస్' కి వెళ్ళినట్టు. సేమ్ ఇప్పుడు కూడా ఆ విధంగానే నడుస్తుంది న్యూస్. పోతే టైటిల్ కూడా 'ధూమ్ 4' అని పెట్టట్లేదంట. కంప్లీట్ రీబూట్ గా ఒక డిఫరెంట్ స్టోరీ తోటి 'ధూమ్ రీలోడెడ్' అని ప్లాన్ చేస్తున్నారంట. యాక్చువల్లీ 'వైఆర్ ఆఫ్' ఈ 'ధూమ్ 4' ని ఎప్పుడో ప్లాన్ చేద్దాం అనుకుంది. కాకపోతే లాక్డౌన్ టైంలో వాళ్ళు కొద్దిగా సతమతం అవుతున్న టైంలోనే 'సామ్రాట్', 'పృథ్వీరాజ్', 'షంషీర్' లాంటి పెద్ద పెద్ద ఫిల్మ్స్ రిలీజ్ చేశారు. ఆ రెండు ఫిల్మ్స్ కూడా ఘోరంగా ఫ్లాప్ అవడం మాత్రమే కాకుండా పెద్ద లాస్ ని తెచ్చిపెట్టాయి. సో 'వైఆర్ ఆఫ్' చాలా కష్టాల్లో ఉంటున్న టైంలోని పఠాన్ వల్ల వచ్చిన ప్రాఫిట్స్ వాళ్ళు చాలా కాలం వరకు హ్యాపీగా గడపచ్చు. టైగర్ 3 కూడా వాళ్ళు పఠాన్ కి మించి హిట్ అవుతుందని చాలా అంచనాలు పెట్టుకున్నప్పటికీ అది కూడా లాస్ ని మిగిల్చి ఫ్లాప్ అయింది. సో ఇప్పుడు వాళ్ళకి స్పై యూనివర్స్ ఒక్కటినే నమ్ముకోకూడదు, 'ధూమ్' ఫ్రాంచైజ్ ని కూడా అని చెప్పి ఇలా ప్లాన్ చేస్తున్నారు. పోతే ఇక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లోని అభిషేక్ బచ్చన్ ఎప్పుడు కనిపించినట్టు ఈసారి కనిపించట్లేదంట. దాని అర్థం మనం ఏసీపీ జై దీక్షిత్ క్యారెక్టర్ ని మిస్ అవుతున్నాం అని కాదు, ఆ క్యారెక్టర్ లో ఇంకొక స్టార్ క్యాస్ట్ ని తీసుకుందాం అనుకుంటున్నారు. ఎక్కువ మంది రణ్వీర్ సింగ్ అని, మరికొంతమంది రణ్బీర్ కపూర్ అని అంటున్నారు. ప్రస్తుతానికి ఈయన కూడా రామాయణ ఫ్రాంచైజ్ గానీ, బ్రహ్మాస్త్ర పార్ట్ 2 గానీ, యానిమల్ పార్క్ గానీ బిజీగా ఉన్నప్పటికీ ఈ ఫ్రాంచైజ్ లో చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇవాళ మార్నింగ్ నుండి రామ్ చరణ్ నేమ్ ఎక్కువగా ఈ రిపోర్ట్స్ లో వినిపిస్తుంది. ఏసీపీ జై దీక్షిత్ క్యారెక్టర్ లాంటిదే ఆయన పోలీస్ ఆఫీసర్ గా ప్లే చేయబోతున్నట్టు. కాకపోతే సేమ్ నేమ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది రీబూట్ రీలోడెడ్ కాబట్టి నేమ్ మారినా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లోనే కనిపించవచ్చు. పోతే నెక్స్ట్ ఇయర్ చాలా మంది జనవరి అంటున్నారు. బట్ 'వైఆర్ ఆఫ్' నుండి ఎక్కువగా అనౌన్స్మెంట్స్ అన్ని కూడా ఫిబ్రవరిలో వస్తాయి కాబట్టి ఫిబ్రవరిలోనే బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ రాబోతుందని అంటున్నారు. సో ఖచ్చితంగా ఒకవేళ అనౌన్స్మెంట్ వస్తే ఇండస్ట్రీ అవడం చాలా సింపుల్ అనమాట. మరొక ఆల్ టైమ్ రికార్డ్ ని ఓవర్సీస్ లోని, నార్త్ లోని, సౌత్ లోని కూడా పెట్టే పొటెన్షియల్ ఈ ఫ్రాంచైజ్ కి, ఈ ఫిలిం కి ఉంది. డైరెక్టర్ చాలా మంది సిద్ధార్థ్ ఆనంద్ యాక్షన్ ఫిల్మ్స్ లో ప్రెసెంట్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇవ్వండి అంటున్నారు. బట్ నా ఒపీనియన్ అయితే ఫర్హాన్ అఖ్తర్ లాంటి డైరెక్టర్ కి ఇచ్చుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన యాక్షన్ ఫిల్మ్స్ ని స్టైలిష్ గా మంచి స్క్రిప్ట్ తోటి, ట్విస్టుల తోటి కూడా బాగా ప్లాన్ చేయగలరు. లేదా ఆయన డాన్ 3 లో బిజీగా ఉండడం వలన అలీ అబ్బాస్ జాఫర్ లాంటి డైరెక్టర్ ని తీసుకున్నా పర్లేదు. ఏదైనా సరే ఒక మంచి యాక్షన్ డైరెక్టర్ నే తీసుకోవాలి. బట్ ప్రస్తుతానికి అయితే 'ధూమ్ 1, 2' డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మనం చనిపోయారు కాబట్టి మరి 'వైఆర్ ఆఫ్' ఎవరిని చూస్ చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతానికి ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు కానీ ఆల్మోస్ట్ ఇన్సైడర్ బజ్ అయితే చాలా స్ట్రాంగ్ గా నడుస్తుంది కొన్ని ప్రూఫ్స్ తో కూడా. సో మీకైతే న్యూస్ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను గైస్. నాకైతే 'ధూమ్ 1' ఒరిజినల్ హీరో జాన్ అబ్రహాం ని కూడా తీసుకుంటే బాగుంటుంది. కాకపోతే పఠాన్ కాంబినేషన్ లో అయిపోతుంది కాబట్టి మేబీ తీసుకోకపోవచ్చు.